నమస్తే, నేను మధు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ కేసు విషయంలో గత 4 రోజుల నుంచి సునీల్ నాయక్ ను విచారిస్తుంది ఆంధ్రప్రదేశ్ విచారణ సంస్థ. సో ఇప్పటికైనా సరే మరి సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయా? అసలు ఆ విచారణలో ఏం తేలింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, గత 4 రోజుల నుంచి సునీల్ నాయక్ అయితే విచారించడం జరుగుతుంది. ఇంతకు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా? ఆయన విచారణలో ఆయన ఏమన్నా చెప్పారా బయటికి? ఇప్పుడు 5వ రోజు విచారణ ఇవాళ. ఈ 5వ రోజు విచారణలో కూడా సహకరించకపోతే ఈ 5 రోజుల పాటు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి వీడియోలు కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు కోర్టులో. హైకోర్టు ఏం చెప్పింది? తొందరపడి మీరు అరెస్ట్ చేయొద్దు, 9వ తారీఖు దాకా ఏం టైం ఇచ్చింది. ఇవాళ 9వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దు మీరు అని చెప్పింది. అట్ ద సేమ్ టైం ఏం చెప్పింది? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మీరు విచారణని ఫేస్ చేయాలి, విచారణకు సహకరించాలని కూడా చెప్పింది. ఇప్పుడు పిటిషన్ ఏం వేస్తారు ఆంధ్రప్రదేశ్ సిట్టు? విచారణకు సహకరిస్తే సహకరించారని చెప్పింది, విచారణ సహకరించకపోతే సహకరించలేదు అని చెప్పి మళ్ళీ మేము విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి పిటిషన్ వేస్తారు. అప్పుడు కోర్టు మీరు కస్టడీకి తీసుకొని విచారించండి అని చెప్తే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో అలా కాకుండా 9వ తారీఖు వరకు రక్షణ ఇచ్చింది కాబట్టి ప్రస్తుతానికి విచారిస్తున్నారు. ఆ రోజున నేను చెప్పింది కూడా అదే. ఎప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఏమన్నాయి అంటే ఊరట లభించింది సునీల్ నాయక్కి అని చెప్పారు. ఊరట కాదు, విచారణకు హాజరుగామని చెప్పి హైకోర్టు చెప్పింది. విచారణ అధికారులకు కూడా అదే కదా కావాలి. ప్రత్యేకించి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళకైతే ఉండదు కదా, కక్ష ఉండదు కదా. విచారణ అధికారులకు ఏముంటుంది? ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాబట్టాలి. ఆ రాబట్టినటువంటి వివరాలతో షార్ట్ షీట్ వేయాలి. కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించాలి, బాధితుడికి న్యాయం చేయాలి. ఇదే ఉంటుంది విచారణ అధికారులకి. ఎవరికైనా సరే అరెస్ట్ చేయాలని కోరికలు ఉండవు. సో ఆ రోజు నేను చెప్పింది కూడా అదే. కానీ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించింది. సునీల్ నాయక్ ఊరట లభించింది అని. RRR కేసులో ఆయన్ని చితక్కొట్టారు, ఆయన మీద అత్యాయతనం చేశారు అనేది కేసు. దాంట్లో ఈయన ఆ రోజున ఐజీగా ఉన్నారు, ఐజీ ర్యాంక్లో ఉన్నారు. ఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి ఆయన ఆ రోజున అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి ఆ టార్చర్ పెట్టేటప్పుడు ఇతను పెట్టారు అనేది రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్. దాని మీద విచారణ జరుగుతుంది. ఆ రోజున సిఐడి చీఫ్గానేమో సునీల్ కుమార్ ఉన్నారు, ఐపీఎస్. తర్వాత విజయపాల్ ఎస్పీగా ఉన్నట్టున్నారు, ఆయన అరెస్ట్ చేశారు. అట్లా చాలా మందిని, ఒక 3-4 అరెస్ట్ చేశారు. దాంతో తులసి బాబు అనే అతను ప్రైవేట్ వ్యక్తిని ఎంటర్ చేసి అతని చేత రఘురామకృష్ణరాజు ఛాతి మీద కూర్చొని తొక్కిచ్చారనేది అలా అభియోగాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారిని కూడా పిలిచి ఆ సీనరీ కన్స్ట్రక్షన్ చేసి ఎవరు తొక్కుంటారు ఏంటి అనేది కూడా ఆయన ఐడెంటిఫై పీరియడ్ అని పెడతారు. అది కూడా నిర్వహించారు విచారణలో భాగంగా. విచారించినప్పుడు ఆయన చెప్పారు, ఇన్ని కేజీల బరువు ఉండే మనిషి, ఇంత ఎత్తు ఉండే అవకాశం ఉంది, ఇలా చెప్పారు. అయితే ఆ రోజు రాత్రి ఈయన కొట్టేటప్పుడు ఒక వీడియో తీశారు. ఆ వీడియో ఎవరికి చూపించారు, ఎందుకు తీశారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు అది బయటికి రావాలి. ఇప్పుడు అది బయటకు వస్తే కనుక ఈ కేసు మొత్తం విచారణ ఫైనల్ అయిపోయినట్టే. ఇప్పుడు అది బయటికి రావాలంటే ఎవరు చెప్పాలి? ఆ రోజున ఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి ఆఫీసర్ అక్కడ ఉన్నారు టార్చర్ పెట్టేటప్పుడు అనేది ఆరోపణ. ఆ మేరకు వీళ్ళు విచారిస్తున్నారు. 4 రోజుల నుంచి ప్రతిరోజు దాదాపు 50 నుంచి 60 క్వశ్చన్స్ వేస్తుంటే వీటిలో 2-3 తప్ప ఆయన అన్నిటికీ మౌనంగా ఉంటున్నారు అని చెప్పి సిట్ చెప్తున్నట్టు వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు పర్టికులర్గా 4వ రోజు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది మీడియాలో వచ్చినాయి. ఏంటి క్వశ్చన్స్ అని అంటే, మీరు ఆ రోజున టార్చర్ చేసేటప్పుడు ఆయన అరిసేయడా లేదా, అవి వినపడ్డా లేదా మీకు? ఇప్పుడు మీరు నాకు తెలియదు, నేను గదిలో లేను అని అన్నారు. గది పక్కన నేను పక్కన ఆఫీస్లో కూర్చున్నానని చెప్పారట. పక్కన నా ఛాంబర్ ఉంది, నా ఛాంబర్లో కూర్చున్నాను, నేను ఆయన ఉండే గదిలోకి నేను వెళ్ళలేదు అని చెప్పాడంట. ఓకే, వెళ్ళలేదు. మరి అంతకుముందు విచారించినటువంటి కొంతమంది ఉన్నారు కదా నిందితులు, వాళ్ళు చెప్పిన మాట ఏంటి? మాకు అరుపులు వినపడ్డాయి అని చెప్పారంట. వాళ్ళు చెప్పింది. మరి వాళ్ళకి వినపడినప్పుడు మీకెందుకు వినపడలేదు అని చెప్పి ఒక క్వశ్చన్. పక్కనే ఉన్నారు కదా మీరు, మీకెందుకు అరుపులు వినపడలేదు? ఓకే, ఆయన మౌనం. సో రెండో క్వశ్చన్ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆయన ఎంపీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పైగా.
మరి ఆయన్ని ఎంపీని మీరు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మీరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో అక్కడ పెట్టేసి విచారణ సెల్ అక్కడ పెట్టేసి గదిలో పెట్టేసి మీరు ఎలా ఆయన కామ్గా ఉన్నారు? మీ సీసీ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరాస్ పెట్టాలి కదా. సీసీ కెమెరాస్ ఎందుకు పెట్టలేదు? సీసీ కెమెరాస్ పెట్టించాల్సిన బాధ్యత అవుద్ది ఐజీ అధికారిగా మీకుందిగా. పక్కన రూమ్లో ఉన్నారని మీరు చెబుతున్నారుగా, మరి ఎందుకు పెట్టలేదు? సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? ఇత కీలకమైనటువంటి ప్రశ్నలు వేస్తే ఆ కీలకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ దాదాపుగా ఆయన కామ్గా ఉన్నారు, దాటవేసే ప్రయత్నం చేశారు. మిగిలిన కొన్నిటికి సమాధానం చెప్పారంట. చాలా వాటికి చెప్పకుండా తప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు విచారణ అధికారులు ఏదో చెప్తే కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో పేపర్లో వచ్చిన వాటిని మనం ఉటంకించుకోవచ్చు. కాదు సార్, ఆయన వైసీపీ ఎంపీ కదా, సో వైసీపీ ఎంపీని వాళ్ళే ఎందుకు టార్చర్ చేస్తారు? దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని ఈయన రచ్చబండి అనేటువంటి కార్యక్రమం ద్వారా సోషల్ మీడియాలో రోజు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు. వ్యతిరేకంగా అంటే ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన ప్రశ్నించేవాళ్ళు. ఆ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద. ఆ కారణం చేత ఈయన్ని టార్గెట్ చేశారనేది కదా మొత్తం. ఆయన మీద ఉన్న రఘురామ కృష్ణరాజు గారి అరెస్ట్ వెనక ఏం జరిగింది అనేది మొత్తం ఇదే. సో దాంతో ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన వయసే ప్రజల్లోకి వెళ్ళింది. అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా అన్నట్టుగా వెళ్ళింది వాస్తవంగా చెప్పాలంటే. అందుకే ఆయన మీద కక్ష తీర్చుకోవడం. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన బయట పెట్టేవాళ్ళు, ఎవ్రీడే బయట పెట్టేవాళ్ళు రచబండ కార్యక్రమం ద్వారా. ఏమవుతుందని తెలిసి కూడా ఆయన ధైర్యంగా బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే భవిష్యత్తులో ఏమవుతుందని కూడా తెలుసు ఆయనకి. అందుకే ఆయన్ని నిఘా పెట్టేసి హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి అక్కడ తరలించారు కదా. ఒక ఎంపీ అయ్యి ఉండి, ఆయన ఎంపీఏ యాక్చువల్గా. ఎంపీ అంటే చట్ట ప్రకారం ఏం చేయాలి? ఆయన అరెస్ట్ని ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి, స్పీకర్ తోటి పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకున్న దాఖలాలు లేవు. తీసుకెళ్ళి అక్కడ పోయి రూమ్లో పెట్టి టార్చర్ పెట్టారు, కొట్టారు, భయంకరంగా కొట్టారు. ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు విచారణ రూమ్లోకి తీసుకెళ్లేటప్పుడు ఆయన శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు కదా, లేవు. మరి వచ్చేటప్పుడు ఎందుకున్నాయి? గదిలో నుంచి తీసుకొచ్చారు కదా, మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయడానికి, కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చారు కదా. మీరు తీసుకొచ్చినప్పుడు మరుసటి రోజు ఆయన గాయాలు ఎందుకున్నాయి, ఆ గాయాలు ఎలా అయినాయి అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం లేదు. నాకు తెలియదు, నేను రూమ్లోకి వెళ్ళలేదు, నాకు సంబంధం లేదు, ఇదే చెప్పారు. వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రోజు కస్టోడియల్ టార్చర్ చేస్తూ రికార్డ్ చేసి ఎవరికి చూపించాలనుకున్నారు, ఎవరికి చూపించారు. అలాగే ఒక ముసుగేసుకున్నటువంటి వ్యక్తి వచ్చాడు, ఆ ముసుగు వ్యక్తి ఎవరు అనేది రఘురామ కృష్ణరాజుతో ప్రశ్నిస్తున్నారు. సో దాని మీద విచారణ జరుగుతుంది. బట్ ఈయన కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఈయన్ని కోఆపరేట్ చేయలేదని చెప్పేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అరెస్ట్ అనుమతి కనిపిస్తే కోర్టు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. సార్, మరి ఆ వీడియో తీసి ఎవరికి చూపించింటారు అంటారు? ఆ ముసుగు వ్యక్తి ఎవరు అంటారు? అది విచారణలో తేలాలి. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు చెప్తుంది ఏంది, అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు చూపించడానికి వీడియో కాల్ చూపించారు, ఆయన అక్కడ సంతోషపడ్డాడు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అది నిజమా అబద్ధం అనేది విచారణ అధికారులు తేల్చాలి. మరి ఆ ముసుగు వ్యక్తి సార్, ఆ ముసుగు వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేటువంటి సకల శాఖ అని చెప్పి అంటున్నారు. ఆయన అంటే ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలే కానీ ఇవి మనం చెప్పలేం కదా. వాళ్ళు రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్న మాటలనే చెప్తున్నాం మనం. అది విచారణలో తేలాలి ఎవరు ఏంటి అనేది. విచారణలో తేలితే కానీ మనం నిర్ధారణగా చెప్పలేం. అప్పటి వరకు మనం ఏంటంటే వాళ్ళు చెప్తున్నట్టు ఆరోపణలనే మనం ప్రస్తావించడం తప్ప మనం నిర్ధారించేటువంటి అధికారం కూడా మనకు లేదు కదా. సో కాబట్టి విచారణలో తేలాలి ఇవన్నీ. అది తేల్చమని చెప్తున్నారు రఘురామ కృష్ణరాజు గారు. కానీ ఆన్సర్ చేయట్లేదు. చేయాలి, చేయకపోతే మళ్ళీ కోర్టుకు పెడతారు. మాకు కోఆపరేట్ చేయలేదు, మనం మా కస్టడీకి ఇవ్వాలి, మీ కస్టడీ తీసుకోవాలంటే అరెస్ట్ చేయాలంటారు. అరెస్ట్ అని చెప్పి కోర్టు అందనుకోండి, అరెస్ట్ చేస్తారు. సో ఏదేమైనా సరే గత కొద్ది రోజుల నుంచి సునీల్ నాయక్ ను విచారిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆన్సర్స్ మాత్రం బయటికి రావడం లేదు. మరి ఈ ఆన్సర్స్ చెప్పకపోవడం వల్ల మరి ఇదంతా కూడా ఆయన అరెస్ట్ కు దారి తీసే అవకాశాలు ఉన్నాయంటే అవునని ఎక్కువగా సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఆయన ఆన్సర్ చేస్తారా లేకపోతే నిజంగానే అరెస్ట్ కు గురవుతారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.